Good morning to everyone. Now we are going to discuss about the poetry, The Noble Nature. The poem Noble Nature, it was written by Ben Jonson. So writer of this poem ఎవరు అంటే బెన్ జాన్సన్. సో ఒకసారి లెసన్ నేను మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ది నోబుల్ నేచర్. సో నేచర్ అంటే అందరికీ తెలుసు ఏంటి, ప్రకృతి అని. నోబుల్ అంటే ఏంటి, గొప్ప. ఓకే, యాక్చువల్గా ప్రకృతి అనేది చాలా గొప్పది, అది అందరికీ తెలుసు. కానీ ఈ పోయంలో వచ్చేసి వాళ్ళు మనకి బెన్ జాన్సన్ గారు మనకు ప్రకృతి గురించి చెప్పట్లేదు. హీఈస్ టాకింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ది పర్సన్. అంటే మనిషి యొక్క స్వభావం కానీ అతని యొక్క బిహేవియర్, క్యారెక్టర్, పర్సనాలిటీ, ఇవన్నీ నేచర్ కిందకి వస్తాయి. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేచర్, మనిషి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, మనిషి యొక్క స్వభావం కానీ అతని యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. దానికి సంబంధించిన మీనింగ్ నేచర్ అనేది. నోబుల్ నేచర్ అంటే ఆ నేచర్ అనేది మనిషి యొక్క నేచర్ ఎలా ఉండాలంట, నోబుల్గా అంటే ఏంటి అంటే చాలా గొప్పదై ఉండాలి. గొప్పది అంటే ఒకరు మనల్ని చూసి కీర్తించాలి, అంటే మనల్ని గొప్పగా మాట్లాడేంత విధంగా ఉండే క్యారెక్టర్నే నోబుల్ క్యారెక్టర్ అనేసి అంటారు. సో నోబుల్ నేచర్ అంటే మనల్ని కీర్తింపబడే అటువంటి క్యారెక్టర్ మనకు ఉండడమే, లేదంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ అని కూడా మనము అనుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ద నోబుల్ నేచర్. సో హియర్ ఈ పోయంలో కూడా బెన్ జాన్సన్ గారు నేచర్ని అంటే ప్రకృతిని మనిషి యొక్క నేచర్తోని, అంటే మనిషి యొక్క స్వభావంతో పోల్స్తూ అతని యొక్క క్యారెక్టర్ గురించి, నోబిలిటీ ఎలా ఉండాలి అనే దాని గురించి మనకు చాలా చక్కగా చెప్తారు. సో మనం ఇఫ్ వి సీ అబౌట్ బెన్ జాన్సన్, సో బెన్ జాన్సన్ ఈజ్ ది రైటర్ ఆఫ్ దిస్ పోయం. సో హియర్ ఇఫ్ వి సీ ద బెన్ జాన్సన్ about the poet, he was born in 1572 and he died in 1637. okay, ఇయర్లో 1572లో అతను పుడితే 1637లో ఆయన చనిపోయారు. ద 17th century playwright is regarded as the second most popular of English dramatists after Shakespeare. So Shakespeare, we all know, చాలా great dramatist. So after ది షేక్స్పియర్ అంత గొప్ప పేరు వచ్చిన పర్సన్ వచ్చేసి బెన్ జాన్సన్, అండ్ హీ బిలాంగ్స్ టు 17th century. He is very well known for his comedy of humors like Every Man in His Humor. సో ఇతను బాగా ఫేమస్ అటువైనటువంటి ఒక బుక్ అని కనుకోవచ్చు, లేదంటే ఒక హ్యూమర్, అతను మీరు చేసినటువంటి ఒక డ్రామాస్లోని ఒక హ్యూమర్స్ డ్రామా వచ్చేసి దాని పేరు ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ హ్యూమర్. ఇట్ బికెమ్ వెరీ వెల్ నోన్, అంటే చాలా ఫేమస్ అయిపోయింది. హీ హ్యాడ్ అన్ అపిటైట్ ఫర్ కాంట్రవర్సీస్, పర్సనల్, పొలిటికల్, ఇంటలెక్చువల్, ఫిలాసఫికల్ అండ్ సో ఆన్. అతనికి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అంటే వివాదాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అతను ఫేస్ చేశాడు. చాలా అంటే పర్సనల్గా కూడా, పొలిటికల్గా, ఇంటలెక్చువల్గా, ఫిలాసఫికల్, అన్ని విధాలుగా అతనికి చాలా వివాదాలు అనేవి వచ్చాయి. యాజ్ ఎ పోయెట్ హీ ప్రూవ్డ్ హిస్ ఎక్స్పర్టైజ్ విత్ హిస్ లిరిక్స్. సో ఒక పోయెట్ ఇట్లా అతనిలోని గొప్ప టాలెంట్ని ఎలా చూపిస్తారో అతని యొక్క లిరిక్స్లో మనకి చూపించారు. సో దిస్ ఈస్ అబౌట్ ది పోయెట్ బెన్ జాన్సన్. నెక్స్ట్ వీ విల్ సీ ది పోయం. This is the poem. Once we will read the poem. It is not growing like a tree in bulk doth make man better be, or standing long on oak 300 year to fall along at last dry, bald and sere. A lily of a day is fairer far in May, although it fall and die that night. It was the plant and flower of light, in small proportions with just beauty see, and in short measures life may perfect be. సో దిస్ ఈస్ ద స్మాల్, ఒక 10 లైన్స్లో ఈ పోయం చాలా చిన్నగా రాసినటువంటి సింపుల్ స్టైలిష్లో బెన్ జాన్సన్ హ్యాస్ రిటన్ దిస్ పోయం. సో ఇఫ్ వి సీ అబౌట్ ది పోయం హియర్, ఈ పోయంలో మనకి ఒక పర్సన్ ఎలా ఉండాలి, నోబుల్గా ఉండడం అంటే ఏంటి, వాట్ ఈస్ నోబుల్గా ఉండడం, నేచర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అసలు అంటే ఏంటి, నథింగ్ బట్ ఒక మనిషి లైఫ్ ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక మనిషి ఎప్పుడు బెటర్గా ఉంటాడు, అతని లైఫ్ ఎప్పుడు చాలా గొప్పగా ఉంటుంది అనేసి మనకి ఇందులో చెప్పారు. సో ఫర్ దట్ హీ టుక్ ద నేచర్ యాజ్ ది ఎగ్జాంపుల్స్. ఓకే, ఇఫ్ యూ సీ ద పోయం, ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ ఇన్ బల్క్ దట్ మేక్ మ్యాన్ బెటర్ బీ. సో ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ అంటే ఇప్పుడు చెట్లు ఎలా పెరుగుతూ ఉంటాయి, చాలా చెట్లు లైఫ్ లాంగ్ హైట్లో కానీ వాటి
మాస్లో కానీ క్వాంటిటీలో కానీ ప్రతి దాంట్లోనూ అది వాటి సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏది చెట్టు ఎప్పుడు లైఫ్ లాంగ్ పెరుగుతూ ఉంటుంది. ఎలా ఇన్ బల్క్ అంటే ప్రతి విషయంలో హైట్, మాస్, క్వాంటిటీ అన్నిట్లోనూ పెరుగుతూ ఉంటుంది. డాత్ మేక్ మ్యాన్ బెటర్ బీ. డాత్ అంటే ఇట్స్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ డస్. డస్ అనే వర్డ్కి ఓల్డ్ ఫార్మ్ అంటే డస్ మేక్ మ్యాన్ బెటర్ బీ అని ఇక్కడ మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ ఇన్ బల్క్ డత్ మేక్ మ్యాన్ బెటర్ బీ. అంటే ఒక చెట్టులాగా ఎదగడము అనేది మనిషిని బెటర్గా చెయ్యదు, అంటే మనిషిని గొప్పవాడిగా చెయ్యదు. అంటే చెట్టులాగా ఎదిగినంత మాత్రాన మనిషి గొప్పవాడు కాలేడు అని చెప్తున్నారు. ఆర్ స్టాండింగ్ లాంగ్ అండ్ ఆక్ 300 year to fall a log at last, dry, bald and sere. So or standing long and oak. So oak tree ని చెప్తున్నారు. దిస్ ఓక్ ట్రీ హ్యాస్ అంటే దాని లైఫ్ లాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 300 years ఉంటుందంట. ఆ ట్రీ, ఒక ఓక్ ట్రీ వచ్చేసి 300 years చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. టు ఫాల్ ఎ లాగ్ ఎట్ లాస్ట్, కానీ చివరికి ఏమైపోతుంది, అది అన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా ఫైనల్లీ ఇట్ హ్యాస్ టు ఫాల్ ఎ లాగ్, అంటే లాస్ట్కి అది ఏమవుతుంది, ఒక లాగ్ లాగా మారిపోతుంది. లాగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ మనం వుడ్ ఉంటుంది కదా, కర్ర అనేసి అంటారు, అది అనమాట. లాగ్ అంటే ట్రంక్ ఆఫ్ ది డెడ్ ట్రీ అనేసి లాగ్స్ అంటారు. లాగ్స్ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద కర్రలు అన్నమాట. సో లాస్ట్కి ఏమవుతుంది, 300 years ఉన్న చెట్టు కూడా ఫైనల్గా అది ఒక కర్రలాగా, ఎండిపోయిన కర్రలాగా మారిపోతుంది. డ్రై, బాల్డ్ అండ్ సీడ్. సో ఆ చెట్టు ఎలా అయిపోతుంది, అప్పటి వరకు పచ్చగా చాలా అందంగా పువ్వులతో లీవ్స్తో చాలా అందంగా ఉంటుంది. బట్ వాట్ హ్యాపెన్స్, ఇట్ ఫాల్స్ డౌన్ లైక్ ఎ లాగ్ అండ్ ఇట్ బికమ్స్ డ్రై, బాల్డ్ అండ్ సీడ్. అంటే దానిలో ఉన్న జీవం అనేది పోతుంది, దానిలో ఉన్న తేమతనం, మాయిశ్చరైజర్ అంతా పోతుంది. ఇట్ బికమ్స్ డ్రై, దానికి ఉన్న ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ పోయి లాస్ట్కి మోడులాగా అయిపోతుంది, ఒక ముద్దులాగా అయిపోతుంది. అంటే హియర్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ దే ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ ఒక చెట్టు ఎలా ఎదుగుతుందో అలా ఎదగడము, దానిలాగా పడిపోవడము, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బెటర్ బీ. అంటే ఇలా ఉండడం అనేది మనిషి యొక్క పర్ఫెక్ట్ నేచర్ కాదు. సో పెరగడము, ఎదగడము అనేది ఎప్పుడూ కూడా మనిషిని బెటర్గా చేయదు. అంటే మనిషి ఎదిగినంత మాత్రాన, ఒక చెట్టులాగా ఎదిగినంత మాత్రాన ఎన్నో సంవత్సరాలు బ్రతికినటువంటి చెట్టే రాలి ఎండిపోయి ముద్దులా మారుతుంది. సో మనిషి అలా కాదు, అతను పర్ఫెక్ట్గా ఉండాలంటే అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఏ లిల్లీ ఆఫ్ ఎ డే ఈజ్ ఫేరర్ ఫార్ ఇన్ మే. సో లిల్లీ ఫ్లవర్ అందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటుంది. సో అది డే మొత్తంలో ఒక్కడేనే ఉంటుంది, ఎవ్రీడే ఉండదు, సంవత్సరాల కొద్దీ ఉండదు. అది ఉండేది 1 day మాత్రమే దాని లైఫ్. ఈజ్ ఫేరర్ ఫార్ ఇన్ మే. సో అది ఎక్కువగా మే సీజన్లో వస్తూ ఉంటాయి లిల్లీస్, అవి చాలా అందంగా ఉంటాయి. ఆల్దో ఇట్ ఫాల్ అండ్ డై దట్ నైట్, ఇట్ వాస్ ద ప్లాంట్ అండ్ ఫ్లవర్ ఆఫ్ లైట్. సో ఆ లిల్లీ ఫ్లవర్ పూసేది ఒకే రోజు కావచ్చు, అది మళ్ళీ నైట్ వరకు పడిపోయి ఇట్ మే ఫాల్ అండ్ డై దట్ నైట్, అది ఆ నైట్కి మళ్ళీ చనిపోతుంది, అంటే ఉండదు దానికి ఇంకా, అది అక్కడికి రాలిపోతుంది. అది ఒకే రోజులో పుట్టి చనిపోయినా కూడా ఇట్ వాస్ ది ప్లాంట్ అండ్ ఫ్లవర్ ఆఫ్ లైట్. సో అది ఎంతో వెలుగునిస్తుంది, ఆ చెట్టుకి అందాన్ని ఇస్తుంది. ఆ పువ్వుని చూసిన ప్రతి ఒక్కరి లోపల ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడి 2 డిఫరెన్సెస్ మనకి ఎంత చక్కగా చూపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు పెరిగిన ఒక చెట్టులాగా పెరగడం వల్ల మనిషి గొప్పవాడు కాలేడు అని ఇక్కడ చెప్తున్నారు. కొంతకాలమే, చాలా తక్కువ సమయం ఉన్నా కూడా ఒక చిన్న అందమైన పువ్వు మనలో ఎంతో సంతోషాన్ని, ఎంతో ప్లెజెంట్ ఫీలింగ్ని మనకి ఇస్తుంది అని ఇక్కడ చూపించారు. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, మనిషి గొప్పవాడు అంటే ఒక నోబెల్ నేచర్ అనేది మనిషికి రావాలి అంటే అతను అన్నీ, అంటే ప్రతి ఒక్క క్వాలిటీ అతనిలోనూ ఉండాలి. పర్సనాలిటీ, యాటిట్యూడ్, క్యారెక్టర్, బిహేవియర్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉండాలి. వాళ్ళకు సెల్ఫిష్నెస్ అనేది ఉండొద్దు, అందరికీ హెల్ప్ చేసే స్వభావం, ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ కలిపితేనే ఆ పర్సన్ నోబెల్ అవుతాడు. In small proportions we just beauty see and in short measures life may perfect be. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, స్మాల్ ప్రపోర్షన్స్ అంటే తక్కువ క్వాలిటీలో ఉన్నా కూడా వి జస్ట్ బ్యూటీ సీ. సో ఉండేది అక్కడ తక్కువే, కానీ అక్కడ ఎంతో అందంగా మనకి కనబడుతుంది. అండ్ ఇన్ షార్ట్ మెషర్స్ లైఫ్ మే పర్ఫెక్ట్ బీ. సో లైఫ్ కూడా అంతే,
ఎక్కువ కాలం ఉన్నంత మాత్రాన అది పర్ఫెక్ట్ కాదు. షార్ట్ మెషర్స్లో ఉన్నా కూడా లైఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. సో హియర్ ది పోయట్ ఈస్ సేయింగ్ దట్ ఇఫ్ ఎ మ్యాన్ వాంట్ టు బీ పర్ఫెక్ట్, అంటే ఒక పర్ఫెక్ట్ లైట్ ఉండాలి అంటే ఒక మనిషి ఒక గొప్పవాడుగా ఉండాలి ఎలా అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అలా ఉండాలి అంటే మనిషి ఈ షుడ్ హ్యావ్ ఎ గుడ్ క్యారెక్టర్. అతని యొక్క నేచర్ అనేది చాలా నోబుల్గా ఉండాలి. నోబుల్ మీన్స్ ఐ ఆల్రెడీ చెప్పాను కదా, అది ఒక గొప్ప క్యారెక్టర్ అనమాట, గొప్ప పర్సనాలిటీ, యాటిట్యూడ్, బిహేవియర్. ప్రతి దాంట్లోనూ వాళ్ళకి సెల్ఫిష్నెస్ అనేది ఉండకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉండే అటువంటి స్వభావం ఉండడమే నోబుల్ నేచర్. సో అలాంటి నేచర్ ఉన్నవాళ్ళు ఒక ఎంతో సంవత్సరాలు బ్రతకక్కర్లేదు, ఒక్కరోజు బ్రతికినా చాలు. అలాంటి వాళ్ళకి మంచి గొప్ప కీర్తి ప్రతిష్టలు అనేవి వస్తాయి. వాళ్ళ మాటలు ఎవ్రీథింగ్ విల్ ఇంప్రెస్ అదర్స్. సో మనము ఎక్కువ సంవత్సరాలు బ్రతకకపోయినా కూడా బ్రతికినంత కాలం ఎప్పుడూ అందరికీ హెల్ప్ చేస్తూ వేరే వాళ్ళని సంతోషపెడుతూ మన లైఫ్ని మనం యూస్ చేసుకోవాలి. ఏదో బ్రతికామా మన సంతోషాన్ని మనం చూసుకున్నామా అనుకోవడమే నోబుల్ నేచర్ ఎప్పటికీ అవ్వదు. సో నోబుల్ నేచర్ మీన్స్ వాట్ ఎవర్ వీ డూ, ఇట్ మే బి షార్ట్ అయినా పర్లేదు, బట్ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. అంటే క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు, క్వాలిటీ అనేది ముఖ్యం. అంటే దానిలో ఉన్నటువంటి నోబుల్ నేచర్, దాని యొక్క గొప్ప గుణం అనేది మనకు యూస్ అవుతుంది అనేసి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ది పోయం. థ్యాంక్ యూ.